హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా చిన్నోడు పుట్టి మొన్ననే అయినట్టుంది, కానీ అప్పుడే వాడికి అన్నప్రసన్నం చేయాల్సిన డేట్ కూడా వచ్చేసిందన్నమాట. వాడైతే 5 మంత్స్ కంప్లీట్ చేసేసుకొని 6 మంత్స్ 6 డేస్ అయితే అయిపోతున్నాయి. సో వాడికైతే ఈరోజు అన్నప్రసన్నం చేయాలని ఫిక్స్ అయిపోయినాము. మార్నింగే అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది ఇంత హ్యాపీ సిచ్యువేషన్లో దీనికంటే ముందు నైట్ చాలా వరస్ట్గా గడిచింది నాకు. ఎందుకు చెప్పేస్తాను, వినేయండి. ఈ వీడియోలో మా పెద్దోడిని చూస్తేనే అర్థమైపోతుంది వాడు ఎంత క్రాంకీ అండ్ ఎంత డల్లుగా ఉన్నాడో. బిఫోర్ డే వాడికి బాగా ఫీవర్ వచ్చి నైట్ అంతా నా ఒళ్ళోనే కూర్చున్నాడు అనమాట. అస్సలు నిద్రపోనియాలి నన్ను. అసలు ఆ అన్నప్రసన్నం అనే థాట్ కూడా మర్చిపోయేటట్టు చేసిండు. కానీ బై గాడ్ గ్రేస్ వాడు మార్నింగ్ కల్లా కొంచెం ఓకే అనిపించి వాడిని చూస్తే కొంచెం ఓపిక ఉన్నట్టే ఉన్నాడు. వాడైతే మంచిగానే పడుకుండు, కానీ నన్ను అయితే పడుకొనియాలి అన్నమాట. కనీసానికి వాడు హ్యాపీగా ఉన్నాడు కదా, నాకు అదే చాలనుకున్నాను. సో వాడినైతే మంచిగా అయితే రెడీ చేశాను. మా అన్న మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి డ్రెస్సెస్ తేరా అంటే మ్యాక్సిమం ఇద్దరికి ట్విన్నింగే తెస్తుండు. వాళ్ళిద్దరు సేమ్గా ఉండడం నాకెంత ఇష్టమో మా అన్నయ్యకి కూడా అంతే ఇష్టం అనమాట. సో వాడైతే వాళ్ళిద్దరికైతే బట్టలు తెచ్చిండు అనమాట. అవి నాకు చాలా నచ్చినాయి. ఇక్కడైతే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ మా అన్నయ్య అయితే తీసేసుకుంటున్నాడు అనమాట. మా బావ అండ్ మా మమ్మీ వాళ్ళైతే లోపల మా చిన్నోడిని పెద్దోడిని అయితే ఎత్తుకున్నారు. ఇక్కడైతే మంచిగా అన్నీ అయితే చదువుతున్నాం అన్నమాట. యాక్చువల్గా పెద్దోనికి కూడా టెంపుల్లోనే అన్నప్రసన్నం జరిగింది. సో నాకు చిన్నోనికి వాడికి ఏది తేడా జరగకూడదు, అన్నీ సేమ్గానే చేయాలని బాగా ఉండే అన్నమాట. ఎందుకు సెకండ్ ఓడే కదా ఇంట్లోనే చేసేసుకుందాం అన్నట్టు అన్నారన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. నో, నేను పెద్దోనికి ఏది చేశాను, నేను చిన్నోనికి కూడా అదే చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను అసలు ఫోర్స్ చేయకండి, నాకు ఎంతో ఇష్టం ఉంది చేయడము. మీరు ఇట్లా అంటే నేను హట్ అవుతా అంటే మా ఫ్యామిలీ వాళ్ళు వద్దనకుండా సరే నీ ఇష్టమే మా ఇష్టం అన్నట్టు టెంపుల్ కల్లా అయితే అన్నీ అయితే జరిపిద్దాం అనేసి అన్నారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. యాజ్ ఎ మదర్ నేను చిన్నోనికి పెద్దోనికి సేమ్ చేయాలనుకుంటున్నా. అది ఏదైనా సరే వాడికి ఏది ఇప్పిస్తానో వీడికి కూడా అదే ఇప్పించాలనుకుంటున్నా. బికాస్ ఎప్పుడు పెద్దోడే అన్నీ చూసేసి ఇట్ మీన్స్ వాడికి మంచి డ్రెస్సెస్, మంచి బొమ్మలు అండ్ మంచి కేరింగ్ ఉన్నట్టు చిన్నోనికి కూడా అట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మీ ఎప్పుడు ఇద్దరు పిల్లల్ని సమానంగానే చూసుకుంటుంది కాబట్టి. మా పెద్దోడు ఎంత క్రాంకీగా ఉన్నాడో వాడిని చూసినప్పుడల్లా నాకైతే ఇప్పటికి కూడా బాధ అవుతుంది అనమాట. వాడు అట్లా ఉండడం నాకు అస్సలు నచ్చేది. ఇట్ మీన్స్ నాకు బాగా బాధ అనిపిస్తుంది. వాడు హ్యాపీగా ఉండి నేను అన్నం తినకుండా కూడా హ్యాపీగా ఉంటా, కానీ వాడల్లా అయితే నేను అస్సలు ఉండలేను. సో నా ముఖంలో ఏదో ఫేక్ స్మైల్ ఇస్తున్నా కానీ లోపలైతే బాధ మామూలుగా లేదు. ఒక సైడ్ బాధ, ఇంకో సైడ్ ఆనందం రెండు కలిపి ఉండే ఆ రోజు. సో సరే పెద్దోడిని కొంచెం ఓకే ఉండు కాబట్టి చిన్నోడిది ఈ డే అస్సలు మిస్ చేయొద్దు అనేసి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. అయ్యగారు అయితే బాగా బిజీగా ఉండే, అందుకే ఇక్కడైతే అన్న అయితే చదువుకొని అయితే కూర్చున్నాము. ఆయన వచ్చుడే లేట్. సో మా చిన్నోడు మొన్ననే పుట్టినట్టుంది, అప్పుడే తిననికి రెడీ అయిపోతుండు. అసలు నోరు ఇట్లా తెరుస్తుండ కప్ప తెచ్చినట్టు తెరుస్తుండనమాట. ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టు చూస్తూనే ఉండు. టక్కేద్దామంటే అస్సలే ఆగాడు. ఓకే పీకేస్తాడు. అంత మంచి డ్రెస్ ఉంది, ఒక్క ఫొటోస్ కూడా తీయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి నా ఇద్దరు కొడుకులు ఎంత మంచోళ్ళో. ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇయ్యలే వాళ్ళు, అంత మంచోళ్ళు అన్నమాట. వాళ్ళని ఇబ్బంది పడి నేను అసలు ఏ పని చేయను. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఆ మూమెంట్ అదే డ్రెస్సెస్ వేరే టైంకి వేసి మంచిగా ఫొటోస్ తీసుకొచ్చాను అనుకున్నాను. మా బావ అటు ఇటు తిరుగుతా అంటే ఎప్పుడు ఇట్లా తిరుగుతూనే ఉంటావు కదా, కొంచెం నా దగ్గర కూర్చో వీడిని ఎత్తుకుందో కదా అంటే వీడియోస్కి పోజులు ఇస్తుండు. వీడిని చూడంటే నన్ను నవ్వు కాదు, అసలు నవ్వాలి ఏడవాలా అప్పుడప్పుడు అస్సలు అర్థం కాదు. భలేగా చేస్తూ ఉంటాడు మా బావ. నేను చేసిన పని తప్ప మిగతా అన్నీ చేస్తాడన్నమాట. నేను ఏది కావాలంటే కూడా సరే చేద్దామనేసి అంటారన్నమాట, కానీ దానికి ఏది చేయరు. సో అట్లుంటుంది. వీడియో ఎందుకు అట్లా పెట్టినావు, ట్రైపాడ్ తెచ్చుకోలేవా అన్నట్టు నాకు అన్నీ అడుగుతుండు. మెసేజ్ చేసిన ఇంటి దగ్గర పెట్టేసిన అని నేను నా పని నేను చేసుకుంటా అంటే వీడియో పెట్టిన పని మర్చేసి మా చిన్నోడు మాత్రం మమ్మీ నువ్వు వీడియో పెట్టినవే అటు చూడు ఇటు కాదన్నట్టు వాడైతే అప్పుడప్పుడు ఇటు చూస్తూనే ఉండు. అండ్ లిటరల్గా ఇంత మంచి ఫ్యామిలీ ఉండడం ప్రతి ఒక్క ఆడపిల్ల అదృష్టం అనే ఫీల్ అవుతుంది. బికాస్ వాళ్ళు ఉండే ఆ సిచ్యువేషన్, నా పిల్లల్ని కేర్ చేసుకునే విధానం కానీ నాకు బాగా నచ్చుతుంది.
అవుతుంది. ఇక్కడ నేను మా బావ కలిసి మా పెద్దోడిని అయితే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాం. నేను మస్తు కోపంగా ఉన్నా, మా పెద్దోడు చికాకు చేసాను, మా బావ దానికి ఏదో అన్నాడు అన్నమాట. దానికి అయితే నా ముఖం చూడండి ఎట్లా మాడిపోయింది ఒకటేసారి. లిటరల్గా పిల్లల్ని ఏదైనా అంటే నేను అస్సలు ఊకోలేను. నన్ను ఒక మాట అన్నా కూడా నేను పడతా, కానీ వాళ్ళని ఇంత చిన్నది చేసినా కూడా నేను అస్సలు ఊకోలేను అన్నమాట. ఇక్కడ మా పెద్దోడిని కూడా తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే వాడలేంది నాకు ఏది కంప్లీట్గా అనిపించదు. అసలు వాడుంటే ఆనందమే వేరే ఉంటుంది నాకు. నా పిల్లల గురించి నేను చెప్పుకోవడం అని కాదు, ప్రతి ఒక్క మదర్ ఇదే ఫీల్ అవుతుంది. లైక్ ఇతర కారా అని మీరు కామెంట్లో చెప్పండి. యాజ్ ఎ మదర్ నేను మా మమ్మీ చూశాను అండ్ మా అత్తమ్మని చూశాను, ఎంతమంది లేరండి, ప్రతి ఒక్క మమ్మీస్ అంతే అన్నమాట. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం కదా, చాలాసేపు అట్లా ప్లెజెంట్గా కూర్చోవడం నాకు బాగా నచ్చింది. వీళ్ళిద్దరూ ఎంత క్యూట్గా సిమిలర్గా ఉండడం నాకు ఇంకా ఇష్టం అన్నమాట. సో ఎట్లున్నారో కామెంట్లో చెప్పేయండి. అండ్ ఏదైనా ఫుడ్ ఐడియాస్ ఉంటే మీరు కూడా చెప్పేయండి, నేను కూడా ఫాలో అయిపోతాను. ఇప్పటి నుంచి మా చిన్నోనికి అయితే తినిపించడం స్టార్ట్ పెట్టాలి. నేను ఇంకొక డ్యూటీలో ఎక్కుతా అన్నమాట. మేము నలుగురం ఒకటే ఫ్రేమ్లో పట్టట్లేము, బికాస్ ట్రైపాడ్ అయితే ఇంటి దగ్గర పెట్టేశాను. హ్యాండ్తోనే వీడియోస్ అన్నీ తీస్తున్నాను అన్నమాట. మా అన్న స్నాప్ ఇచ్చాడు, ఊకే స్నాప్ పెడతా ఉంటాడు అన్నీ. ఇక్కడైతే టెంపుల్లో ఆ వైబ్స్, ఆ గుడి గంటలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అన్నీ అయితే చదివేస్తున్నాము. అయ్యగారు అయితే వచ్చేస్తున్నారు అనమాట. సో మా డాడీ ఈ రోజున కెమెరాగ్రాఫర్, వీడియో చూడండి, వేళ్ళు కెమెరాకి అడ్డు పెట్టి మరీ వీడియో తీస్తుండు. ఒక కెమెరాగ్రాఫర్ నాకు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమవుతుంది. అరే వాళ్ళందరూ లాంగ్ వీడియోస్ చేస్తున్నారు, మస్తు క్లారిటీతో చేస్తున్నారు, వాళ్ళవన్నీ బాగా వస్తున్నాయి, మనయే ఎందుకు బాగా వస్తలేవంటే మనకంటూ ఒక కెమెరాగ్రాఫర్ ఉంటేనే వస్తుందని ఆ రోజు అర్థమైంది నాకు. నా బెస్ట్ పెళ్ళిలో కూడా ఇంతే, వీడియోస్ తీయమని ఎవరికి ఇచ్చినా నేను తప్ప ఆడ నేను పడేటట్టు తప్ప అందరు పడేటట్టు వీడియో తీసిళ్ళు. మళ్ళీ అంత బ్లర్ వీడియోనే, ఇది కూడా కాస్త కూస్త అట్లనే ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెమెరాగ్రాఫర్ ఇంత ఇంపార్టెంటా అనేసి. మనం అంత బడ్జెట్లో లేం కాబట్టి మనమే ఒక చిన్న కెమెరాగ్రాఫర్ని ముందు పెట్టుకోవాలి. లేకపోతే వీడియోస్ తీయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా లాంగ్ వీడియోస్ తీయడం అంత చిన్న విషయం అయితే కాదు. ఒక్క లాంగ్ వీడియో పర్ఫెక్ట్గా రావాలంటే దాని వెనకాల కెమెరాగ్రాఫర్ కష్టాలు ఎన్ని ఉంటాయో నాకు తెలిసి వచ్చింది. ముందు ఇంకా తెలుసుకుంటా కావచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు స్టార్ట్ పెట్టాను బాబు ఈ యూట్యూబ్, ఆపేసిన బాగుండు అనేసి అనిపించింది అన్నమాట. బట్ ఎప్పుడు ఆపేయడం అనే థాట్ అయితే రావద్దు అనేసి నేనైతే అప్పుడప్పుడు నేనే ఎంకరేజ్ చేసుకుంటా. ఇది కాకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకొకటైనా బాగా వస్తుంది, ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఏదో ఒక మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి, అది ఎప్పుడు క్లిక్ అవ్వాలో అప్పుడే అవుతుంది అనేసి చాలా పేషెన్స్తోనే నియర్లీ 1 year అయితే నా యూట్యూబ్ జర్నీ అయితే సాగిపోతుంది. అలాగే నా పిల్లలు కూడా చాలా పెద్దగా అయిపోతూ ఉన్నారు. మా చిక్కి బాబు లైక్ లిటరల్లీ చాలా చిన్నగా ఉండే 8 months 9 months అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ పెట్టినా అనమాట. వాడిని అట్లా క్యూట్గా చూసుకోవడము, సారీ 18 months అనుకుంటా, 8 months కాదు, కొంచెం వాడు బర్త్డే అయిపోయిన ఆ తర్వాత కనమాట. సో అప్పుడైతే స్టార్ట్ పెట్టాను. వాళ్ళు లిటరల్గా ఇప్పుడు నా వెనకాల తిరిగి నా ఫొటోస్కి పోజెస్ చేసే పెట్టే అంత పెద్దోడైతే అయిపోతుండు. సో వీళ్ళిద్దరు పెద్దగా చేసుకోవడం కంటే ఇంకొక పెద్ద డ్యూటీ అయితే ఏది కాదు. యూట్యూబ్ అంతకు మించి అసలే కాదు. పిల్లల ముందు ఏది పనికిరాదు అన్నట్టు. సో నా పిల్లలు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు యూట్యూబ్ కాదని అనుకుంటా. బట్ ఇది జస్ట్ ఒక పార్ట్, నేను చేయాలి, నా మెమొరీస్ కొన్ని దీంట్లో ఉండాలన్నట్టు అయితే అన్ని మెమొరీస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోస్ పోతాయా లేదా అని నాకైతే తెలియదు, బట్ నాకైతే మెమొరబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేయడం స్టార్ట్ పెట్టాను. మా డాడీని ఏ వీడియో మిస్ చేయకుండా నాకు అన్ని వీడియోస్ తీసిపెట్టి డాడీ అంటే, మా డాడీ ఏం చేశాడో లాస్ట్ వరకు మీరే చూడండి. అక్కడ మా డాడీ అట్లా కెమెరా పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ ఉండడం నాకు మంచిగా అనిపించింది. ఆ వీడియో ఎట్లయినా రాని నేనేదో దాన్ని ఎడిట్ చేసుకుంటా, ఆయన అది ఎట్లుంటే అట్లనే పెట్టుకుంటా అని అనుకున్నా. చూసారా, ఇది మా డాడీ తీసిన వీడియో. బికాస్ సన్లైట్ అటు సైడ్ ఉంది, మేము ఇటు సైడ్ కూర్చున్నాం, అది మా మిస్టేక్. దేవుడు ఎటుంటే అట్టే కూర్చోవాలి కాబట్టి అట్లా కూర్చున్నాము. ఇక్కడైతే మాకు దొరికిన పూజారి అయితే మామూలు కాదు, మస్తు నవ్విస్తుండ, అసలు పూజకు పూజ నవ్విస్తూ ఉన్నాడు. నేను డల్గా వెళ్ళిన అన్నీ ఎక్కడికి వెళ్ళి అయితే మస్తు హుషారుగా వెళ్ళిపోయినా. సో మార్నింగ్ అయితే మంచిగా బెల్లన్నం అయితే చేసుకెళ్ళా అన్నమాట. చిన్న కోసం వేరే అండ్ అందరి కోసం అయితే వేరే చేసా అన్నమాట. మా చిక్కి బాబు
బాబు అయితే పక్కనే కూర్చొని దేవుణ్ణి మొక్కడము, పూజలో ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం చేశాడు. ఆ తర్వాత బాగా అలసిపోయిండేమో, చాలా చికాకుగా అనిపించింది అనమాట. వాడికైతే అక్కడ కొంచెం ఫోన్ కూడా పెట్టేశాను. వాడైతే మంచిగా చూస్తూ ఉండే. వాడు అట్లా డల్గా ఉన్నా కూడా చాలా పేషెన్స్గా కూర్చున్నాడు నా పక్కన. వాడు అసలు ఏం తినలేదన్నమాట. ఉంటాడో మధ్యలో చాలా ఏడుస్తాడో అనుకున్నా. వాడు చాలా ఓపికతోనే ఉన్నారు ఇద్దరు పిల్లలు. చాలా మంచిగా అయితే పూజ అయిపోయింది. అండ్ మా చిన్నోని అన్నప్రసన్నం కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను నేను. నాకు అట్లా చేసుకోవడం మంచిగా అనిపించింది. బికాస్ ఫస్ట్ ఇయర్కి చేసి సెకండ్ ఇయర్కి చేయకపోతే నేను చాలా బాధపడేదాన్ని. లిటరల్గా అసలు హెల్త్ బాగాలేదు కదా, అవసరమా అన్నట్టు వచ్చింది మా ఫ్యామిలీకి ఆ వర్డ్. బట్ ఎంత ఏమైనా సరే నేనైతే చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఇట్ అని అనమాట. సో అందరు కూడా ఓకే అన్నారు అండ్ తీసుకెళ్ళారు కూడా, చేశారు కూడాను. మా డాడీని వీడియో తీయమంటే అన్ని వీడియోస్ తీశాడు, కానీ ఎగ్జాక్ట్లీ వాడికి అన్నం తినిపించేటప్పుడు వీడియో మాత్రం తీయలేదు. బికాస్ మా అన్న పెట్టిన తర్వాత వచ్చి డాడీ మమ్మీ పెట్టారు అన్నమ్మ వాడికి. సో ఆ టైంలో ఇక ఫోన్కి అదైతే మర్చిపోయినాము మేము. లిటిల్గా ఇక అందరు తినిపించడము, మా చిన్నవాడు అట్లా క్యూట్గా తినడము, వాడు వాటర్ తాగడము. ఫస్ట్ టైం కదా అన్నీ క్యూట్ అనిపించింది అన్నమాట. ఆ మూమెంట్లో నాకు అట్లనే ఎంజాయ్ చేయాలనిపించింది. సో వీడియో అనే థాట్ రాలేదు. ఆ తర్వాత లాస్ట్కి చూసుకుంటే అర్థమైంది కదా, ఓ దీంట్లో ఆ వీడియోనే లేదు కదా, మీకే అన్నీ ఉన్నాయని మా డాడీకి చెప్తే, ఏమో నాకేం తెలుసు నువ్వు చెప్పలేవు కదా అనేసి అన్నారన్నమాట. లిటరల్గా హౌ ఇన్నోసెంట్ హీస్ కదా. నేను అన్నీ తీయమన్నప్పుడు అన్నీ తీయాలి, మధ్యలో నేను మర్చిపోయినా అని ఎట్లా చెప్తారు, మీరే చెప్పండి. ఇక్కడైతే డాడీ ఫస్ట్ కెమెరాలో మేము కనిపిస్తున్నామో లేదో చూడే అని చెప్తే, అయ్యో కనిపిస్తలేరు కానీ ఇప్పుడైతే కనిపిస్తున్నారని చెప్పిండు. మా డాడీ నా కోసం అట్లా ఎఫర్ట్ పెట్టడం నాకు బాగా నచ్చింది. వీడియో ఎట్లా వచ్చిందని మ్యాటర్ కాదు, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మ్యాటర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందు మనం క్వాలిటీ పెంచుకోనికి ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, ఆటోమేటిక్గా అవైతే అవుతాయి అన్నమాట. ఇక్కడైతే పూజ అయిపోతుంది. సాటర్డే కదా, ఆ రోజు బాగానే రష్ ఉండే, అందరు వస్తున్నారు పోతూ ఉన్నారు. మేము కూడా ఆ మూమెంట్ని చాలా మంచిగా ఎంజాయ్ చేసేసాము. లిటరల్గా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటే బాగుండు. మా చిన్నోడప్పుడు మా మమ్మీ మా పెద్దోడినప్పుడు మా మమ్మీ లేదు, ఇప్పుడైతే వచ్చింది. మా మమ్మీ అన్ని పక్కనే ఉండి చూడడం నాకు బాగా నచ్చింది. మా చిక్కి బాబుకి అయితే నేను, మా బావ, మా డాడీ, మా అన్నయ్య అండ్ మా తమ్ముడు మేమే చేసేసాము. ఇప్పుడు మమ్మీని కూడా తీసుకొచ్చేసాను. సో మమ్మీ కూడా చూసిందన్నమాట. ఈసారి మా తమ్ముడు మిస్, వాడైతే పెళ్ళికి వెళ్ళింది. సో వాడినైతే తీసుకురాలేదు. పోయిన ఇయర్ పిక్స్ ఉంటే యాడ్ చేస్తా చూడండి. అండ్ లిటరల్గా ఆ టైంలో నాకు మా చిక్కి బావ అప్పుడు మొత్తం అదే తిరుగుతుంది. వాడికి ఎట్లా చేసినాము ఎట్లనే చేసినాము అన్నట్టు మొత్తం వాడిదే తిరుగుతుంది అన్నమాట. లిటరల్గా పిల్లలకి అన్నప్రసన్నం అయిపోయిన తర్వాత ఇట్లా పడుకోబెట్టి ఏ వస్తువు పట్టుకుంటారని చెప్తే మా చిన్నోడు ఏ వస్తువు పట్టుకున్నాడో తెలుసా, లిటరల్గా బుక్ పట్టుకున్నాడు అనమాట. నాకు మస్తు అనిపించింది. మా పెద్దోడు కూడా బుక్కే పట్టుకున్నాడు. వాడు ఒక్కదారితో నాగలేదు. ఆ తర్వాత పెన్ను, డబ్బులు, బంగారం అన్నిటినీ క్యాచ్ చేసుకుంటా పోతుండు. ఒకటి పట్టుకున్నాడు అనమాట. కొంచెం ముందు జరిగేసి అన్నిటినైతే టచ్ చేస్తా ఉన్నాడు. లాస్ట్కి అయితే అన్నం పట్టుకున్నాడు. సో ఆడ అయ్యగారు అయితే వీడు అన్నిటినీ ఉంచుకునేటట్టే ఉన్నాడు అనేసి మంచిగా నవ్వించారు అనమాట. సో వాడు కూడా హ్యాపీగా ఉండే. మా చిక్కి బాబు అయితే ఏడ క్రాంక్ అవుతాడని మస్తు భయపడుతూ ఉండా, కానీ అట్లా ఏం కాలేదు. వాడైతే మస్తు హ్యాపీగా ఉన్నాడు. ఈడైతే మనం తెచ్చుకున్న సిల్వర్ స్పూన్, గ్లాస్ అండ్ బౌల్ తీసి దాంట్లో వాటర్ అండ్ అన్నం అయితే నింపమని అయితే చెప్పారు. మా మమ్మీకి అయితే ఆ పని చెప్పానమాట. మమ్మీకి ఫర్ ద ఫస్ట్ టైం అండ్ తెలుగు కూడా అంతే వచ్చు. పైగా అయ్యగారు తెలుగుగా అర్థం అవ్వాలంటే అది ఆడికాడికి అయినట్టే. లిటరల్గా మా బామ్మకి ఒక పని చెప్తుంది, ఏ పని కావట్లేదు. అయ్యగారు అయితే మస్తుగా నవ్విస్తుండు. మా డాడీ అయితే ఆ అగరబత్తులు ఎలగట్లేవని హోమంలో అయితే పడేసి మళ్ళీ వచ్చి వేరేటి అయితే వెలిగించమని అయితే ఇస్తున్నారు. లిటరల్గా అప్పుడు ఎంత నవ్వుకున్నామో మేము, ఏది మా మాట వినట్లేవు అన్నట్టు అట్లా చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ మనం తీసుకెళ్ళిన సిల్వర్ స్పూన్ అండ్ బౌల్ వాటిని అయితే మంచిగా అక్కడ ఉన్న వాటర్తో అట్లా తడిపేసి మంచిగా క్లీన్ చేసి వాటిలో అయితే ఫుడ్ పెట్టేయమని అయ్యగారు అన్నీ నేర్పుతున్నారు. మా మమ్మీకి ఏమో టెన్షన్ వచ్చేస్తుంది. తను చాలా అయితే ఏంటిది అని అయితే ఉందన్నమాట. ఇట్లా అంటే తను చాలా క్యూట్ అయిన ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చూసేస్తుంది మమ్మల్ని. బికాస్ తను బయటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇట్లా టెంపుల్స్కి రావడం, హైదరాబాద్లో టెంపుల్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట.
సో మా టెంపుల్స్ మేమంతా వెళ్ళాము, మాకంత అలవాటు లేదు టెంపుల్కి వెళ్ళడం అన్నట్టు మమ్మీ వాళ్ళు ఉంటారు. మనం ఎందుకు వెళ్తామండి ఊకే ఊకే టెంపుల్స్కి? పొద్దున్న లేచామా పొలంకి వెళ్తాం, సాయంత్రం వచ్చామా ఇంత తిని వంటాం. అలాంటి ఫ్యామిలీ మనది. బికాస్ రైతులం కదా, ఏట టైం ఉంటుందండి టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు చేయడం, ఇంట్లో పూజలు చేయడం అన్నట్టు. ఫస్ట్ వండుకొని తినే అంత టైమే చక్కగా ఉండదు. ఏ వాటర్ ఎటు సైడ్ పోతుందో, ఏ కొత్తలు వచ్చి ఎక్కడ దూరినాయో అది ఇది టెన్షన్తోనే ఉంటాము. పొద్దున్న లేచామా ఇంత వండుకున్నామా తిన్నామా అన్నట్టు ఉండే మా మమ్మీ. ఇక్కడికి వచ్చి మార్నింగ్ 11 వరకు ఏది తినకుండా అట్లనే మాదని పూజలో కూర్చోవడం నాకు మస్తు నచ్చింది. మమ్మీ ఆకలి అవుతుందా అని అంటే లేదు లేదు అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు అన్నట్టు అంతే అన్నదన్నమాట. ఇక్కడైతే పూజ మంచిగా అయిపోయింది. అదే చెప్పాను కదండీ! మా డ్యాడీ అయితే ఏ వీడియో చక్కగా తీయలేదు. సగం సగం తీశాడన్నీ. ఇక్కడ మా చిన్నోడైతే నందేశ్వరునితోని ఎంత మంచిగా ఆడుతుండో, అదే అండి చిన్నోడంటే చిక్కిబాబు. ఏ పేరు వచ్చినా కన్‌ఫ్యూజ్ కాకండి. ఫోటోస్ చూసేసి మీరే అర్థం చేసుకోండి. మా చిక్కిబాబుకైతే కౌస్ అంటే చానా ఇష్టము. లిటరల్‌గా మా చిన్నోడైతే పడుకున్నాడు. అంతా ప్యాక్ చేసుకున్నాం. వెళ్ళిపోతున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.